హలో సాయి ప్రతాప్ గారు. హలో నాగరాజ్ గారు. లీగల్‌గా గనక మనం చూసుకుంటే గోల్డ్ అనేది ఇంట్లో ఎంత ఉండాలి? ఎంత ఉండకూడదు? సో, లీగల్‌గా చూసుకుంటే గోల్డ్ మన ఇంట్లో ఎంతైనా ఉండొచ్చు. కానీ దానికి సర్టెన్ లిమిట్స్ వరకు ప్రూఫ్స్ అడగరు. అవేంటి అంటే ఇన్ కేస్ మన ఫ్యామిలీలో మ్యారీడ్ వుమెన్ అనుకోండి 500 గ్రామ్స్ వరకు లీగల్‌గా పెట్టుకోవచ్చు. సో, దానికేం ప్రూఫ్స్ చూపించాల్సిన అవసరం లేదు. అన్‌మ్యారీడ్ వుమెన్ అయితే 250 గ్రామ్స్ వరకు. అదే మెన్ అనుకోండి మ్యారీడ్ అయినా, అన్‌మ్యారీడ్ అయినా 100 గ్రామ్స్ వరకే లిమిట్ ఉంటుంది. సో, దీన్ని బేస్ చేసుకొని ఒక ఫ్యామిలీలో 4 మెంబర్స్ ఉంటే భార్య, భర్త, 2 పిల్లలు ఉన్నారనుకుందాము. సో, టోటల్‌గా మనకు అరౌండ్ పిల్లల్లో కూడా ఒక అమ్మాయి, ఒక అబ్బాయి ఉంటే టోటల్‌గా అరౌండ్ మనకు 950 గ్రామ్స్‌కి లీగల్‌గా వ్యాలిడిటీ అంటే దాన్నేమంటారు మనకేం ప్రూఫ్స్ లేకున్నా కూడా గవర్నమెంట్ యాక్సెప్ట్ చేస్తుంది. సో, ఇది ఓన్లీ విత్ రెస్పెక్ట్ టు జ్యువెలరీ. అదే మన దగ్గర ప్రూఫ్స్ లేకుండా గోల్డ్ బిస్కెట్స్ కానీ, లేకపోతే కాయిన్స్ కానీ, లేకపోతే ఇంకేమన్నా బార్స్ కానీ ఉంటే సో, ఇవి లీగల్‌గా వ్యాలిడిటీ ఉండదు. రీజన్ ఏంటి అంటే దానికి సంబంధించిన ప్రూఫ్స్ ఉండాలి. ఎలాంటి ప్రూఫ్స్ అంటే అది కొనడానికి మనకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి, సోర్సెస్ ప్రాపర్‌గా ఉండాలి. అట్ ద సేమ్ టైమ్ అవి ఎక్కడి నుంచి కొన్నామో దానికి సంబంధించిన బిల్స్ ఉండాలి. ఈ బిల్స్ అండ్ దీని సోర్సెస్ ప్రాపర్‌గా లేకపోతే ఇవన్నీ గవర్నమెంట్ సీజ్ చేసే స్కోప్ ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఇందాక చెప్పినట్టు గోల్డ్ జ్యువెలరీ కూడా సో, ఇందాక మనం 950 గ్రామ్స్ అనుకున్నాం ఒక ఫ్యామిలీలో. అంతకంటే ఎక్కువ ఉంటే దానికి సంబంధించిన ప్రూఫ్స్ ఉండాలి. సేమ్ ఇందాక మనం మాట్లాడుకున్నట్టు. ఆ ప్రూఫ్స్ లేకపోతే దాన్ని కూడా గవర్నమెంట్ సీజ్ చేసే స్కోప్ ఉంది. ఓకే. ఇన్ కేస్ కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే మన ఫ్యామిలీలో మన పేరెంట్స్ గానీ, మన గ్రాండ్ పేరెంట్స్ నుంచి మనకు గోల్డ్ కొద్దిగా వస్తుంది. సో, ఈ గోల్డ్‌కి సంబంధించింది కూడా మనము ఏదైనా ప్రాపర్ ప్రూఫ్స్ ఉంటే దానికి కూడా మనం గవర్నమెంట్ యాక్సెప్ట్ చేస్తుంది. కానీ ప్రూఫ్స్ లేకపోతే అది కూడా గవర్నమెంట్ సీజ్ చేసుకునే స్కోప్ ఉంది. ఆ ప్రూఫ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. కంపల్సరీ ఉండాలి. ప్రూఫ్ లేకపోతే అది అన్‌అకౌంటెడ్ మనీ కింద ట్రీట్ చేసి గవర్నమెంట్ సీజ్ చేస్తారు. చాలామంది మరి ఫారెన్ ట్రిప్స్‌కి వెళ్లి గోల్డ్ తెచ్చుకొని ఉంటుంటారు. సో, వాళ్ళు ఎలా ఫాలో అవ్వాలి ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్, రూల్స్? యూజువల్‌గా మనం ట్రిప్స్‌కెళ్ళి మనం తెచ్చుకున్నాం అనుకోండి, ఆ గోల్డ్ అనేది అసలు గవర్నమెంట్ యాక్సెప్ట్ చేయదు. దాన్ని సీజ్ చేస్తుంది. అదే మనము 6 మంత్స్ మినిమమ్ వేరే కంట్రీలో ఉండి ఇండియాకి వస్తున్నప్పుడు మనం 1 కేజీ లిమిట్ ఇస్తారు. ఆ 1 కేజీ వరకు గవర్నమెంట్ యాక్సెప్ట్ చేస్తుంది. కానీ దాని మీద 6% కస్టమ్ డ్యూటీ పే చేయాలి. నెక్స్ట్ మోర్ దాన్ 1 ఇయర్ వేరే కంట్రీలో ఉంటే ఇండియాకి వచ్చేటప్పుడు మ్యారీడ్ వుమెన్ గానీ, అన్‌మ్యారీడ్ వుమెన్ గానీ వాళ్ళకి 40 గ్రామ్స్ వరకు లిమిట్ ఉంటుంది. అదే మేల్ క్యాండిడేట్ అనుకోండి వాళ్ళకి 20 గ్రామ్స్ వరకు లిమిట్ ఉంటుంది. ఓకే. వేరే ఫారిన్ కంట్రీలో నుంచి ఇండియాకి తెచ్చుకోవాలంటే ఒకటే కండిషన్ ఏంటంటే మినిమమ్ 1 ఇయర్ అక్కడ ఉండాలి. సో, ఫ్రీగా తెచ్చుకోవాలంటే దట్టు మళ్ళీ ఎక్కువ అమౌంట్ కూడా కాదు. 40 గ్రామ్స్ అమ్మాయి అయితే 40 గ్రామ్స్, అబ్బాయి అయితే 20 గ్రామ్సే. సో, దీని గురించి మనం అక్కడ 1 ఇయర్ ఉండలేము కాబట్టి సో, ఇది లీగల్‌గా మనకు వయబుల్ కాదు. గల్ఫ్ కంట్రీస్ ఉంటాయి. గల్ఫ్ కంట్రీస్‌లో గోల్డ్ తక్కువ పడుతుంది. అక్కడ నుంచి తెచ్చుకుంటారు. సో, చాలామంది తెలియక తెచ్చుకుంటారు. కానీ తెచ్చుకున్నప్పుడు ఏం చేస్తారంటే ఇమిగ్రేషన్ కౌంటర్‌లో ఇలాంటి కంట్రీస్ నుంచి వచ్చే వాళ్ళకు ఇమిగ్రేషన్ ఉంటుంది కదా! ఆ ఇమిగ్రేషన్ కౌంటర్‌లో సెక్యూరిటీ అనేది చాలా టైట్‌గా ఉంటుంది. ఓకే. ఆ సెక్యూరిటీ కౌంటర్‌లో మీకు 2 ఆప్షన్స్ ఉంటాయి. గ్రీన్ ఛానల్ అని, రెడ్ ఛానల్ అని. రెడ్ ఛానల్‌లో వెళ్ళే వాళ్ళకి ఏంటి అంటే వాళ్ళు గోల్డ్ ఎవరైతే తెచ్చారో వాళ్ళు రెడ్ ఛానల్‌లో వెళ్ళాలి. గ్రీన్ ఛానల్‌లో ఎవరు వెళ్తారు అంటే ఏమి వాళ్ళకి సేఫ్‌గా అంటే వాళ్ళు ఏం గోల్డ్ తెచ్చుకోలేదు. నార్మల్‌గా వెళ్ళిపోవచ్చు. మనం గోల్డ్ తెచ్చుకొని తెలియక గ్రీన్ ఛానల్‌లో వెళ్ళామనుకోండి వాళ్ళు సీజ్ చేస్తే మనకు ఇంప్రిజన్‌మెంట్ కూడా ఉంటుంది. అంటే మనం అవునా? జైల్‌లో కూడా వేస్తారు. అదే మనము గ్రీన్ ఛానల్ అంటే తెచ్చుకున్నాం తెలియక అప్పుడు మనం గ్రీన్ ఛానల్‌లో వెళ్ళామనుకోండి దాని మీద 36% అరౌండ్ కస్టమ్ డ్యూటీ పే చేసి మనం గోల్డ్ అక్కడ మనం తెచ్చుకోవచ్చు. కానీ అది లీగల్‌గా అంటే మనము ఫైనాన్షియల్ టర్మ్స్‌లో చూస్తే గోల్డ్ తక్కువ రేట్ పడుతుందని తెచ్చుకుంటాము. కానీ ఇండియాకి ఇక్కడ 36% కస్టమ్ డ్యూటీ పే చేయాలి. సో, మనకు ఎక్కడ అదే మనకు లాసే అది కంప్లీట్‌లీ. సో, అది మనకు వయబుల్ కాదు. సరే, చాలామంది అంటే గోల్డ్ కొనటం, అమ్మటం జరుగుతూ ఉంటుంది. వాటి మీద జీఎస్టీ, ట్యాక్స్ వీటికి సంబంధించినటువంటి విధి విధానాలు ఏ విధంగా ఉంటాయండి? సో, మనం జ్యువెలరీ పర్చేజ్ చేస్తే మనకు జ్యువెలరీ మీద 3% అనేది జీఎస్టీ పడుతుంది. అట్ ద సేమ్ టైం మేకింగ్ ఛార్జెస్ కూడా ఉంటాయి. ఆ మేకింగ్ ఛార్జెస్ మీద 5% జీఎస్టీ పడుతుంది. అంటే మనం జ్యువెలరీ ఏదైనా పర్చేజ్ చేస్తే ఈ జీఎస్టీ కూడా పే చేసి మనం పర్చేజ్ చేయాలి. అట్ ద సేమ్ టైం మీరు ఏదైనా గోల్డ్ బార్స్ కొన్నారనుకోండి దానికి ఏం మేకింగ్ ఛార్జెస్ ఉండవు. 3% జీఎస్టీ కడితే సరిపోతుంది. నెక్స్ట్ మనం ఏదైనా గోల్డ్ ఈటీఎఫ్స్ ఉంటాయి. గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం మీకు సావరెన్ గోల్డ్ బాండ్స్ అని ఉంటాయి. వీటిని కొంటే అంటే చాలామంది ఏం చేస్తారంటే గోల్డ్ అనేది ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ లాగా ఆలోచిస్తారు. సో, ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ లాగా ఆలోచించినప్పుడు కొనేటప్పుడు మళ్ళీ జీఎస్టీ ఎందుకు కట్టాలనుకుంటే డైరెక్ట్‌గా ఈ సావరెన్ గోల్డ్ బాండ్స్ అని, గోల్డ్ ఈటీఎఫ్స్ అని దీన్ని పర్చేస్ చేస్తే వాళ్ళకు ప్రాపర్‌గా జీఎస్టీ పడకుండా జీఎస్టీ 0% ఉంటుంది. అవి కొనుక్కుంటే బెటర్. సో, ఇన్వెస్ట్మెంట్ పర్స్పెక్టివ్‌లో ఎవరైనా ఆలోచించుకుంటే ఇది బెటర్ ఆప్షన్. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు మనం పర్చేజ్ చేసేటప్పుడు టాక్సెస్ ఏంటో చూసాము. కానీ సేల్ చేసేటప్పుడు మాత్రం మనకి ఇన్కమ్ ట్యాక్స్ పడుతుంది. సో, ఈ గోల్డ్ అనేది ఏమవుతుందంటే క్యాపిటల్ అసెట్ లాగా ట్రీట్ అవుతుంది. క్యాపిటల్ అసెట్ అంటే ఏంటి అంటే సో, మనం ఏదైనా ప్రాపర్టీస్ కొంటే ఎలా టాక్సెస్ పడతాయో గోల్డ్ కొన్నా కూడా గోల్డ్ కొనడం, అమ్మడం జరిగినా కూడా అంతే అలాంటి టాక్సెసే పడతాయి. ఎలా అంటే నేను
లెస్ దాన్ 24 మంత్స్ అంటే నేను గోల్డ్ కొన్న వితిన్ 24 మంత్స్లో నేను సేల్ చేశాను అనుకోండి, దాని మీద ట్యాక్స్ రేట్ అనేది మనము స్లాబ్ రేట్స్ పడతాయి. అంటే మనకి ఏదైతే ట్యాక్స్ రేట్స్ నార్మల్ ఇన్కమ్ ట్యాక్స్ మీద మీ శాలరీ మీద ఎంత ట్యాక్స్ పడుతుందో స్లాబ్ రేట్స్ అనేవి అలాంటి ట్యాక్స్ రేటే పడుతుంది. అదే 24 మంత్స్ తర్వాత సేల్ చేస్తే మనకు 12.5% పడుతుంది. అంటే మనం ఏదైనా గోల్డ్ సేల్ చేసేటట్టుగా ఉంటే ట్యాక్సెస్ ప్రాపర్గా పే చేయాలి అనుకుంటే మోర్ దాన్ 24 మంత్స్ మినిమం పెట్టుకొని, అంటే 2 years మనం మన దగ్గర పెట్టుకొని సేల్ చేస్తే అప్పుడు మనకు ట్యాక్సెస్ తక్కువ పడతాయి. ఓకే. అదే ఇవి సోవరెన్ గోల్డ్ బాండ్స్ అనుకోండి, ఇందాక చెప్పినట్టు సో ఈటీఎఫ్స్ కానీ సోవరెన్ గోల్డ్ బాండ్స్ ఇవి సేల్ చేసినప్పుడు ఏం జరుగుతుందంటే దీనికి 12 మంత్సే క్యాలిక్యులేట్ చేస్తారు. సో దీనికి 24 మంత్స్ వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఇందాక చెప్పినట్టు 12 మంత్స్ లోపు సేల్ చేస్తే మీకు స్లాబ్ రేట్స్ పడతాయి. 12 మంత్స్ తర్వాత సేల్ చేస్తే మీకు 12.5% ట్యాక్స్ పడుతుంది. మనం ప్రాపర్గా ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ చూసుకోవాలనుకుంటే సో గోల్డ్ డైరెక్ట్ ఆర్నమెంట్స్ కానీ జ్యువెలరీస్ కానీ పర్చేస్ చేయడం కంటే ఈ సోవరెన్ గోల్డ్ బాండ్స్ ఈటీఎఫ్స్ పర్చేస్ చేయడం బెటర్. సరే, అంటే గోల్డ్ మనం కొన్నామో లేదు అనేది గవర్నమెంట్కి కూడా ఖచ్చితంగా తెలియాలి అని చెప్పేసి అంటున్నారు కదా. కొంతమందికి ఏంటంటే అంటే క్యాష్లో తీసుకుంటూ ఉంటారు. అవును. అంటే ఏ మేరకు ఎంతవరకు క్యాష్లో తీసుకోవడానికి అవకాశం ఉంటుందంటారు? కొంతమంది పాన్ కార్డు ఉంటేనే తీసుకోవడానికి ఉంటుంది, ఇంత ఈ లిమిట్ తర్వాత అని చెప్పేసి అంటారు. ఆ లిమిట్ పర్సంటేజ్ ఎలా ఉంటుందండి? సో బేసిక్గా మనం ఏదైనా జ్యువెలరీ షాప్కి వెళ్ళినప్పుడు మనం 2 lakhs బిలో పర్చేస్ చేస్తే మనం పాన్ కార్డు మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా క్యాష్లో పర్చేస్ చేయొచ్చు. 2 lakhs కంటే ఎక్కువ పర్చేస్ చేస్తే కంపల్సరీ మీరు పాన్ కార్డ్ ఇవ్వాలి. అట్ ద సేమ్ టైం మీరు క్యాష్లో పే చేయడానికి అస్సలు ఆప్షన్ లేదు. కంపల్సరీ ఏదైనా యూపీఐ కానీ లేకపోతే డిజిటల్ పేమెంట్స్ చేయాలి. యూపీఐ ఎలాగో 2 lakhsకి లిమిట్ ఉండదు కాబట్టి మీరు డిజిటల్ పేమెంట్స్ అంటే ఆన్లైన్ పేమెంట్స్ చేసుకోవచ్చు. ఓకే. ఇందాక అన్నట్టు పాన్ కార్డ్ ఎప్పుడు ఇవ్వాల్సి వస్తుందంటే 2 lakhs అబౌవ్ ఉంటే పాన్ కార్డ్ ఇవ్వాలి. నెక్స్ట్ 10 lakhs అబౌవ్ పర్చేస్ చేస్తే పాన్ కార్డ్ ఇవ్వడంతో పాటు ఎవరైతే జ్యువెలరీ షాప్ ఓనర్ ఉంటారో వాళ్ళు గవర్నమెంట్కి ఇన్ఫామ్ చేయాలి. అంటే ఇప్పుడు ఈ స్పెసిఫైడ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అంటారు వీటిని. మనం కార్ పర్చేస్ చేస్తే గవర్నమెంట్కి ఇన్ఫర్మేషన్ ఎలా వెళ్తుందో సేమ్ గోల్డ్ పర్చేస్ చేసినప్పుడు కూడా గవర్నమెంట్కి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. అది ఎంత గోల్డ్ పర్చేస్ చేస్తే అంటే 10 lakhs అబౌవ్ పర్చేస్ చేస్తే గవర్నమెంట్కి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం ఎక్కడ చెక్ చేసుకోవచ్చు అంటే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్ అని ఉంటుంది. అక్కడ ఈ ట్రాన్సాక్షన్ కనిపిస్తూ ఉంటుంది. సో మనం ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసేటప్పుడు ఇది కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. మనం 50 lakhs పెట్టి గోల్డ్ కొని ఉండొచ్చు, అది తెలియక సో మనం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు తక్కువ ఇన్కమ్ డిస్క్లోజ్ చేసామనుకోండి గవర్నమెంట్కి తెలిసిపోతుంది. సో 50 lakhs పెట్టి గోల్డ్ కొన్నారు, ఇన్కమ్ మాత్రం చాలా తక్కువ చూపిస్తున్నారని చెప్పి గవర్నమెంట్కి తెలిసిపోతుంది. వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్ అండి, ఎందుకంటే ప్రతి ఒక్కరికి తెలియాల్సినటువంటి అవసరం ఉంది ఈ ఇన్ఫర్మేషన్ అయితే. సో మీలాంటి వాళ్ళ త్రూ తెలియటం అనేది నిజంగా గ్రేట్ థింగ్. వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.